ఆన్లైన్లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సరస్ మేళాలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పొదుపు సంఘాలు 26,000 కోట్ల నిధిని ఏర్పాటు చేశాయన్నారు. పొదుపు సంఘాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపిన సీఎం ఎక్కువ తలసరి ఆదాయం పొందేది తెలుగు కుటుంబాలే అన్నారు. ఏపీ మహిళలు ఉత్తర భారతదేశంలోని మహిళలకు శిక్షణ ఇచ్చారన్నారు. అంతకుముందు సరస్ మేళాలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీఎం వీక్షించి వివరాలు తెలుసుకున్నారు. ఆడబిడ్డలతో అనుబంధం ఈ రోజు కాదు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు. ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది. ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి, చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను 95లో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను. నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజు మీటింగులు పెడితే 1000 మందితో మీటింగులు పెట్టేవాళ్ళం. మీ అందరితో నేను మాట్లాడేవాడిని, ధైర్యం చెప్పేవాడిని, స్ఫూర్తినిచ్చేవాడిని. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి మీకు ఒక అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రూపాయి పొదుపు చేశారు. అదే సమయంలో నేను ఒక మాట చెప్తే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ భర్తలని చదివించారు, ఇంకొక పక్క పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటనలు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు రోడ్డు మీదకి వస్తే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని. ఆ విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది. మీ ఇంట్లో కూడా మీకు సహకారం రాకపోతే ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో మీ మాట మీ ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి వస్తుందని చెప్పి చూపించింది నేనేనని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాం. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు మన ఆడబిడ్డలు చదువుకోకపోయినా దేశం అంతా వెళ్ళి అక్కడ కూడా డాక్రా సంఘాలు ఏ విధంగా ఉండాలనో ఒక ఆర్గనైజేషన్ నేర్పించింది ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel